హలో అండి. ఇక్కడ నేను ఈరోజు క్లాసెస్‌లో బ్లౌజ్ కటింగ్ చూపించబోతున్నానండి. మా స్టూడెంట్స్‌కి ఏదైతే చెప్తున్నానో అదే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. దానికోసం వచ్చేసి ఇట్లా ఒక బ్లౌజ్ తీసుకొని నేల మీద నీట్‌గా ఫ్లోర్ మీద పరుచుకోవాలి ఫస్టు. తర్వాత ఇట్లా ఒక న్యూస్ పేపర్ తీసుకోండి ఫస్ట్ కటింగ్‌కి. దానికి ఇలా మిడిల్‌కి ఫోల్డ్ చేసుకోండి. క్లోజ్డ్ మన వైపు ఉండాలి. ఎవరైతే కట్ చేస్తున్నారో వాళ్ళు క్లోజ్డ్ వాళ్ళ వైపు ఉండాలి. ఓపెన్ ఆపోజిట్ వైపు ఉండాలి. ఇట్లా నడుము దగ్గర ఒక స్టిచ్ ద్వారా మనం ఖర్చు వదులుకోవాలి బ్లౌజ్ ఏదైనా సరే. సో, ఇట్లా ఫ్లోర్ మీద పరిచిన బ్లౌజ్ మీద షోల్డర్ దగ్గర నుంచి కింద నడుము వరకు ఎగ్జాక్ట్‌గా ఎంత లెంత్ ఉందో తీసుకోవాలి. ఇక్కడొచ్చేసి 14 ఇంచెస్ ఉంది. సో, కింద వదిలిన ఖర్చు వదిలేసి పైకి 14 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకోవాలి. అలాగే ఒక స్టిచ్ ద్వారా పైన కూడా వదలాలి. ఎందుకంటే పైన షోల్డర్ దగ్గర మనం జాయిన్ చేస్తాం కదా షోల్డర్స్. సో, ఖర్చు పోవాలి కాబట్టి అక్కడ కూడా ఒక స్టిచ్ ద్వారా మనం మార్కింగ్ పెట్టుకోవాలి ఎక్స్‌ట్రాగా. అది కూడా మర్చిపోకూడదు. చిన్న చిన్న టిప్స్ అన్నమాట. సో, ఇప్పుడు మనం బ్లౌజ్‌లో షోల్డర్ కొలుద్దాం. షోల్డర్ ఇట్లా 2 షోల్డర్స్ ఒక ఎడ్జ్ నుండి ఇంకొక ఎడ్జ్ వైపు షోల్డర్ కొలవాలన్నమాట మనము. 11½ ఉంది. అయితే షోల్డర్‌కి లోపల వైపుల అటు ఇటు ఖర్చు ఉంది కదా! సో, మనం ఆ ఖర్చుతో కూడా కలిపి కొలుచుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఎగ్జాక్ట్ తీసుకుంటే మీరు కట్ చేసి కుట్టిన తర్వాత ఇంకా తగ్గిపోతుంది కాబట్టి ఎగ్జాక్ట్‌గా తీసుకోవాలి. సో, 11½ ఉంది కాబట్టి మొత్తం 12. అయితే మనం బ్లౌజ్ మిడిల్‌కి వేసి తీస్తున్నాం కాబట్టి హాఫ్ తీసుకోవాలి. 12లో 6 ఇంచెస్ మనం షోల్డర్ తీసుకోవాలి. ఇక్కడ మెజర్‌మెంట్స్ అన్నీ హాఫే తీసుకోవాలి మనం విడ్త్‌లో. సో, మనం షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో కిందకి ఆర్మ్ హోల్ కూడా సేమ్ తీసుకోవాలి. సో, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఏ సైజ్ బ్లౌజ్ అయినా షోల్డర్ ఎంతొస్తుందో ఆర్మ్ హోల్ కూడా కిందకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ తీసుకోవాలి. 5 వస్తే 5, 6 వస్తే 6, 7 వస్తే 7 అన్నమాట. సో, అలా కొట్టుకున్న తర్వాత కింద ఇట్లా ఊరికే ఇట్లా లైన్ డ్రా చేసుకోండన్నమాట. ఈ లైన్ మీద మనం ఏదైతే చెస్ట్ మార్క్ ఉందో ఆ చెస్ట్ మార్క్ పెడతాము. అలాగే ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని చెస్ట్ మనం కొలుచుకోవాలి. ఈ చెస్ట్ వచ్చేసి మనం చేతుల కింద ఒక ఎడ్జ్ నుంచి ఇంకొక ఎడ్జ్‌కి ఇట్లా ఎడ్జ్ వరకు చూసుకోవాలి. మనకొచ్చేసి 19 ఉంది. 19లో హాఫ్ తీసుకోవాలి. నేను చెప్పాను కదా! మనం ఇక్కడ ఫోల్డ్ చేసాం క్లాత్. సో, దానికొచ్చేసి 9½ అన్నమాట. మనకి 19 అంటే మార్కింగ్ పెట్టుకోవాలి. ఇట్లా లైన్ కొట్టుకోవాలి. సో, మనం ఇక్కడ ఎక్స్‌ట్రా మనకి ఒక 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా ఖర్చుకి కూడా మార్కింగ్ పెట్టుకోవాలి. సో, ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ ఉంది, నెక్ ఉంది. సో, ఇప్పుడొచ్చేసి నడుము దగ్గర అన్నమాట. నడుము దగ్గర పెడితేనే మనకి నెక్ వస్తది. సో, ఇప్పుడు చూడండి కింద నెక్ మనం అయిపోయిన దగ్గర మిడిల్ నుంచి కింద వీపు దగ్గర అన్నమాట. కింద దాకా ఎంతుందో చూసుకోవాలి. 5 ఇంచెస్ ఉంది. సో, దాన్ని ఇక్కడ కింద మనం ఖర్చుకు లైన్ వదిలేసాం కదా! దాని మీద అన్నమాట ఎగ్జాక్ట్‌గా అది వదిలేసి పెట్టాలి 5 ఇంచెస్. దీనికి కూడా ఒక 2 పాయింట్స్ ఎక్స్‌ట్రా పెట్టాలి. ఇది ఎందుకంటే మనము అంతవరకు కట్ చేసి స్టిచ్ చేసినప్పుడు కిందకి దిగుతదన్నమాట. నెక్ ఒక స్టిచ్ ద్వారా. అలా కిందకి దిగకుండా ఎగ్జాక్ట్ రావాలి వీపు మెజర్‌మెంటు అంటే ఒక 2 పాయింట్స్ మనం ఎక్స్‌ట్రా తీసుకోవాల్సిందే. ఆ 2 పాయింట్స్ ఎక్స్‌ట్రా తీసుకోవడం వల్ల అక్కడ కట్ చేసి కుట్టినప్పుడు మనకి ఎగ్జాక్ట్ విడ్త్ వచ్చేస్తుందన్నమాట. సో, ఇప్పుడున్న షోల్డర్‌లో మనం నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలనేది చూడాలి. సో, ఇప్పుడు చూడండి. ఇక్కడ షోల్డర్ కొలవాలి మనం ఫస్ట్. కొలిచినప్పుడు నాకు 2½ ఉంది. ఎగ్జాక్ట్‌గా షోల్డర్ మాత్రమే. అయితే మనం నెక్ వైపు, అటు హ్యాండ్ వైపు ఖర్చు ఉంటదండి మనకి. హ్యాండ్ జాయిన్ చేయడానికి ఒక స్టిచ్ ద్వారా, ఇటు నెక్‌కి కూడా జాయిన్ మనం నెక్ పీస్ వేసుకోవడానికి కూడా ఒక స్టిచ్ ద్వారా మనకు క్లాత్ అవసరం అవుతుంది. సో, ఆ రెండిటికి కలిపి కొంచెం ఎక్స్‌ట్రా తీసుకోండి. ఒక 1/2 ఇంచు. సో, 2½ ప్లస్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్‌ట్రా కాబట్టి 3 ఇంచెస్ మనం షోల్డర్‌కి తీసేయాలి. అలా 3 ఇంచెస్ షోల్డర్‌కి తీయంగా మిగిలింది మనకి నెక్ అన్నమాట. సో, 3 ఇంచెస్ షోల్డర్ పోంగా ఒక 3 ఇంచెస్ మనకి నెక్‌కి. సో, ఈ 3 ఇంచెస్ నెక్ విడ్త్ ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి. అలాగే మనం ఏదైతే ఇందాక నడుము దగ్గర పెట్టాం మార్కింగ్ అక్కడ కూడా సేమ్ 3 ఇంచెస్ విడ్త్‌తో మార్కింగ్ కొట్టుకోవాలి. ఈ పైన కింద 3 ఇంచెస్ ఉంది కదా! సో, ఈ 2 లైన్స్ మనం ఇలా కలుపుకుంటే ఒక బాక్స్ లాగా మనకి ఫార్మ్ అవుతుంది. సో, ఇప్పుడు ఈ బాక్స్‌లో మనం నెక్ తీసుకోవాలన్నమాట. ఏ నెక్ అయినా కానీ. విడ్త్ 3 ఇంచెస్ కదా! సో, ఇప్పుడు ఈ రౌండ్ తీయడానికి చాలా మందికి రాదు కాబట్టి టేప్‌తో ఒక 1/2 ఇంచు కార్నర్‌లో మార్క్ పెట్టుకోండి. మార్క్ పెట్టుకొని ఆ 1/2 ఇంచుని టచ్ చేస్తూ ఇట్లా క్రాస్‌గా లైన్ డ్రా చేయండి. నెక్‌కైతే 1/2 ఇంచే మాత్రమే. ఇక్కడ ఆర్మ్ హోల్ వైపు అయితే మాత్రం 1 ఇంచ్ తీసుకోవాలి కంపల్సరీ. ఇట్లా 1 ఇంచ్ మార్క్ పెట్టుకొని కార్నర్స్ నుంచి దాన్ని ఇట్లా కలుపుకుంటూ మనం ఇట్లా తీసుకోవాలన్నమాట. ఆ రౌండ్ తిరగడానికి. ఒకవేళ మీకు రౌండ్ తీయడం వచ్చేస్తే ఈ మార్కింగ్స్‌తో పని లేదన్నమాట. రౌండ్ పెట్టుకోవచ్చు డైరెక్ట్‌గా.
ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ ఎంత వచ్చిందో కొలుచుకోవాలి. మనం పెట్టిన ఆర్మ్ హోల్ వచ్చిందా రాలేదా. 8.5 వచ్చింది ఆర్మ్ హోల్. ఇక్కడ ఏదైతే మనం ఖర్చుకు వదిలేసినామో అది వదిలేసి ఆ కింద మార్కింగ్ నుంచి ఇట్లా తిప్పుకుంటూ ఒకసారి మనం చెక్ చేయాలి. 8.5 వచ్చింది. అయితే ఒకవేళ కొంతమందికి ఎక్కువ తక్కువలు వస్తుంటాయి కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇదిగో చూడండి, ఇట్లా లోపలికి డ్రా చేస్తే మనకి ఎక్కువ వస్తుంది అనమాట. ఆర్మ్ హోల్ సైజ్ ఎప్పుడైనా తగ్గితే ఇట్లా లోపలికి డ్రా చేసుకుంటే ఎక్కువ వస్తుంది. సో ఇప్పుడు 9 వచ్చింది. అలా కాకుండా మీకు తక్కువ రావాలి అంటే పైకి డ్రా చేసుకోవాలి. కొంచెం ఒక స్టిచ్ వరకు పైకి డ్రా చేసుకుంటే మనకి ఈ ఆర్మ్ హోల్ తగ్గుతుంది అనమాట. ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. కానీ మెజర్మెంట్స్ కరెక్ట్ గా పెడితే మనకు ఆ డిఫరెన్స్ రాదు. కానీ కొంతమందిలో మాత్రమే ఆ డిఫరెన్స్ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఇలా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ వచ్చేసి సో ఫైనల్ గా మనకి ఈ పేపర్ కటింగ్ అయితే ఇంతేనండి. నడుము దగ్గర మనం కింద విడుతూ ఎలాంటిది పెట్టట్లేదు. సో అది ఎందుకు అనేది నేను తర్వాత వీడియోలో మీకు చెప్తాను. లేదంటే ఇప్పుడే చెప్తాను. అది ఏం లేదండి, మనం టాకాలు వేస్తే అదే విడుతూ దానికి కూడా సరిపోతుంది, తగ్గుతుంది అనమాట. సో అందుకని మనం నడుము దగ్గర సపరేట్ కొలత ఏం పెట్టనవసరం లేదు. ఇలా తీసుకుంటే మనకి సరిపోతుంది. సో ఫైనల్ గా మనకి బ్లౌజ్ అయితే ఇట్లాంటి పేపర్ కటింగ్. ఫస్ట్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా అసలు కట్ చేయను కూడా కట్ చేయకూడదు. ఓన్లీ మార్కింగే పేపర్ మీద ఒక 4 times 5 times 6 times మనకి మార్కింగ్ కంప్లీట్ గా వచ్చేదాకా ఇలా మార్కింగ్ పెడుతూనే ఉండాలి. ఇలా మార్కింగ్ పెట్టిన తర్వాత మనకు కంప్లీట్ గా వచ్చిందని మనం అనుకున్నప్పుడు మాత్రమే పేపర్ మీద కట్ చేసుకోవాలి. సో ఇలా మనకి చూడండి కటింగ్ అయితే సింపుల్ గా వచ్చింది. ఐ హోప్ మీలో ఎంతమందికి నచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.